జగ్గయ్యపేట సబ్ జైల్లో గుండెపోటుతో తెలుగుదేశం కార్యకర్త మతకాల శ్రీను మృతి చెందాడు. అక్రమ కేసు బనాయించి ఉసురు తీశారంటూ మృతుని బంధువులు ఆందోళన దిగారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కోర్మరాజు అందిస్తారు. కోర్మరాజు, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలు చెప్పండి. రామకృష్ణ, ఇప్పుడు ఈ జగ్గయ్యపేట సబ్ జైల్లోని ఈ మతకాల శ్రీను అని 25 ఏళ్ల యువకుడు ఈ తెల్లవారుజామున ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో ఖైదీలు జైలు అధికారులు చెప్పారు. జైలు అధికారులు ఇమీడియట్ గానేమో ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణించాడని చెప్తున్నారు. ఈ కుర్రాడు ఈ తిరుమలగిరి జగ్గయ్యపేట రూరల్ మండలం తిరుమలగిరికి చెందినవాడు. ఈయనకి ఒక పాప ఒక బాబు ఉన్నారు. ఈ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తెలుగుదేశం సానుభూతి పరుడు. ఈయనతో పాటు మొత్తం 9 మంది మీద ఈ 354 అంటే మహిళని వేధించారు, అంటే మహిళల్ని అసభ్యంగా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు అన్న కారణంగా ఈ జగ్గయ్యపేట సిఐ కేసు నమోదు చేసి ఈ సాంబశివరావు అనే సిఐ కేసు నమోదు చేసి వీళ్ళందరినీ బలవంతంగా లోపల తోశారు. ఈ నెల 3వ తారీఖున వీళ్ళని రిమాండ్ విధించారు. అప్పటి నుంచి కూడా వీళ్ళు సబ్ జైల్లో ఉన్నారు. అప్పటి నుంచి ఈ కుర్రాడు అయితే మానసికంగా బాగా కుంగిపోయి నేనేం కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు కావడం వల్లనే తనని మనందరినీ ఇరికించారు అన్న మానసిక వ్యాధికి గురయ్యే ఈ కుర్రాడు చనిపోయారని బంధువులు అలాగే భార్య తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా జగ్గయ్యపేట ప్రాంతంలో ఇక్కడ ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ వ్యక్తి సామినేని ఉదయ్ భాను మమ్మల్ని వేధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించడం జరుగుతుంది. దానికి చాలా మంది మీద కేసులు, గతంలో పెట్టిన కేసులని న్యాయస్థానాల చుట్టూ వాళ్ళు తిరగడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ యువకుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ అలాగే కుటుంబ సభ్యులు కానీ పెద్ద ఎత్తున ఈ సబ్ జైలు ముందు ధర్నా కూర్చున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాదాపు 300 మంది వరకు ఉన్నారు. అలాగే నందిగామ ఎమ్మెల్యే దేవినేని ఉమా ఇంకా తెలుగుదేశం నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. పెద్ద సంఖ్యలో నందిగామ డిఎస్పీతో సహా అందరూ ఇక్కడ కూడా సిఐలు ఎస్ఐలు కూడాను వీళ్ళని ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా వీళ్ళని ఇక్కడ నుంచి వీళ్ళని ఇక్కడ నుంచి పంపించేసేందుకు, ధర్నాని ఆందోళన విరమించేసేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా ఇక్కడ మోహరించారు. ప్రధానంగా ఇక్కడ జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పట్ల ఎవరైనా వ్యతిరేకంగా ఉన్న ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను ఏదో కేసుల్లో, అంటే ప్రత్యేకించి అంటే ఈ మహిళని వేధింపు లేదంటే మహిళలను అసభ్యకరంగా ప్రవర్తించాలన్న కేసులను ఎక్కువగా ఇరికించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అలాగే మృతుడి కుటుంబం పేద కుటుంబం అయినందువల్ల ఎక్స్గ్రేషియా తక్షణం ప్రకటించడమే కాకుండా పోలీస్ అధికారులు, తప్పుడు కేసులు పెట్టిన పోలీస్ అధికారుల పైన చర్యలు తీసుకోవడం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే మనం డిఎస్పీతో మాట్లాడడం జరిగింది. ఇదేం తప్పుడు కేసు కాదు, మా మహిళ ఫిర్యాదు ఇచ్చినందువల్ల మేము తమ కేసు నమోదు చేసామని పోలీసులు సమర్థించుకుంటున్నారు. రామకృష్ణ.